పంచాయతీ ఎన్నికల్లో పరువు నిలిచింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ దక్కింది. దీంతో తమ సర్కారు పనితీరును ప్రజలంతా ఆమోదిస్తున్నట్లే భావిస్తోంది రేవంత్ సర్కార్. వరుస గెలుపులతో ఏం చేసినా చెల్లుతుందనే అహంకారమో మితిమీరిన ఆత్మవిశ్వాసమో తెలియదు కానీ పేదల ఇళ్లపై పడింది. బుల్డోజర్లతో బెంబేలెత్తిస్తోంది. తొందరపాటు చర్యలతో ప్రజా వ్యతిరేకతను విస్మరిస్తోంది. కూల్చివేతలతో సర్కారు కొరివితో తలగొక్కుంటుందా? అభివృద్ధి ముసుగులో నేల విడిచి సాము చేస్తోందా? మూసీ పునర్జీవం సాకుతో నివాసాల కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల భూముల్లోకి బుల్డోజర్లు. మున్సిపల్ ఎన్నికలు ముగిసాయో లేదో బుల్డోజర్ల స్వైర విహారంతో పేదల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు పెనుదుమారం రేపుతోంది. చెరువుల పరిరక్షణ, మూసీ పునర్జీవం వంటి లక్ష్యాలతో కూల్చివేతలకు సిద్ధపడ్డా క్షేత్రస్థాయిలో అది అమలవుతున్న తీరు, ప్రతిపక్షాల వ్యూహాలు ప్రభుత్వాన్ని బోనులో నిలబెడుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేతలకు పూనుకోవడం రేవంత్ సర్కారుపై వ్యతిరేకత పెంచుతోంది. మూసీతో పాటు ఇతర చోట్ల కూల్చివేతలతో పేదల అభద్రతా భావానికి గురవుతున్నారు. బడాబాబుల అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లు వెళితే ప్రజలు హర్షిస్తారు. కానీ పేదలు, మధ్యతరగతికి నిలువ నీడ లేకుండా చేసేలా సాగుతున్న కూల్చివేతలపై ప్రజా ఆగ్రహం పెల్లుబుకుతోంది. హైదరాబాద్లోని చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించడం ప్రజల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత హైడ్రా విమర్శలు మూటగట్టుకుంటోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో ఆక్రమణల తొలగింపు, మూసీ ప్రాజెక్టు కోసం కూల్చివేతలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అంతా చట్టబద్ధంగానే జరుగుతోందంటోంది ప్రభుత్వం. కానీ బాధితుల ఆవేదనను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. బాధితుల కడుపు మంట ప్రజల్లోకి బలంగా వెళుతోంది. వివాదాలకు అతీతంగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అసాధ్యం. అయితే సున్నితమైన ఈ అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతల్లో మానవీయ కోణాన్ని విస్మరించడంతో పేద, మధ్యతరగతి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారనే ప్రచారం బలపడుతోంది. అటు ఖమ్మంలో, ఇటు హైదరాబాద్లో బాధితుల నిరసనలు ఉధృతం కావడం, ప్రతిపక్ష నేతల వారికి అండగా నిలవడం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. కూల్చివేతలకు ముందే పునరావాస ప్యాకేజీలను ప్రకటించి బాధితులను ఒప్పించి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. అధికార యంత్రాంగాన్ని నేరుగా దించడంతో బాధితుల వ్యతిరేకతతో సంబంధం లేదన్నట్లు కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతల వెనుక తన ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం విఫలమైందనే వాదన బలంగా ఉంది. మరీ ముఖ్యంగా ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేత తీవ్ర దుమారం రేపుతోంది. వెలుగుమట్ల, భూధాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేతతో ఆ జిల్లా మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా నాయకుడే కావడంతో విపక్షాలకు, బాధితులకు టార్గెట్ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ప్రభుత్వంలో కీలకమైన 3 మంత్రులున్నారు. వీరెవరి ప్రమేయం లేకుండా కూల్చివేతలు జరిగాయంటే బాధితులే కాదు, ప్రజలు కూడా నమ్మడం లేదు. అయితే ఖమ్మం భూధాన్ భూముల్లో కూల్చివేతలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు అధికార పార్టీ నేతలు. కోర్టు తీర్పును అధికారులు అమలు చేశారని చెప్పుకొస్తున్నారు. స్వయాన రెవెన్యూ మంత్రే కూల్చివేతల విషయంలో తనకు తెలియదు అంటున్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇదంతా జరగడంతో మంత్రి తుమ్మల ఇరకాటంలో పడ్డారు. ఈ కూల్చివేతల వ్యవహారం ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య కొత్త చిచ్చు పెట్టిందన్న చర్చ జరుగుతోంది. ఓవైపు ఖమ్మం భూధాన్ భూముల్లో కూల్చివేతల వ్యవహారం మంటలు రేపుతుంటే, ఇటు రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం లంగర్ హౌస్, బాపుఘాట్ సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్తో పాటు పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూసీ పునర్జీవంలో భాగంగా 5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు వందలాది కుటుంబాల పాలిట శాపంగా మారింది. 450 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే సాక్షాత్తు గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ సైతం దీన్ని తప్పుబట్టారు. గాంధీ పేరుతో కూల్చివేతలు వద్దని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేశారు.
బాధితుల ఆందోళనలు, విపక్షాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది రేవంత్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కగానే పేదలపై ప్రతాపం చూపుతున్నారని నలువైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు న్యాయ పోరాటానికి బాధితులు సిద్ధమవుతున్నారు. ఖమ్మంలో అన్యాయంగా 600 ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ ఓ లాయర్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పిటిషన్లో కోరారు. తెలంగాణ కూల్చివేతలపై కేరళ సీఎం కూడా స్పందించడం వివాదాన్ని మరో మలుపు తిప్పింది. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. తెలంగాణలో పాలన అద్భుతంగా సాగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తోంది. దీనికి కౌంటర్గా ఉత్తరాదిలో బీజేపీ బుల్డోజర్ రాజుని కాంగ్రెస్ నకలు కొడుతోందని కేరళ సీఎం విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉన్నా కూల్చివేతలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల విజయంతో లెక్కలేనట్లు వ్యవహరిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బుల్డోజర్ల సౌండ్లో జనం ఆర్తనాదాలు వినిపించని రేవంత్ సర్కార్కు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అర్థమవుతోందా?